తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు చలి తీవ్రత పెరగడంతో చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు విపరీతంగా కొంత ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ యొక్క చలితోటైతే ప్రజలు పూర్తిగా బయటకు రాకుండానే ఇళ్లలోకే పరిమితమయ్యారు. వారి యొక్క కాలకృత్యాలు తీర్చుకోవడం కూడా కొంత ఇబ్బందికరంగా మారిందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. మనం హన్మకొండ జిల్లాలో ఉన్నాము. హన్మకొండ జిల్లా డిఎంహెచ్ఓ అప్పాయ్ గారు ఉన్నారు. తనతోని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ఈ యొక్క చలి తీవ్రత తోటి ఎలాంటి అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది అనేది మనం అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఈ యొక్క ఆ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రోజు రోజుకు ఉష్ణోగ్రతలు అయితే చాలా తగ్గిపోవడంతో కొంత ఆందోళన అయితే ప్రజలను కలిగిస్తుంది. దీనికి సంబంధించి ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలని మీరు సూచిస్తున్నారు? సో నమస్తే అండి బీఆర్కే న్యూస్కి, తర్వాత హన్మకొండ ప్రజలందరికీ, ప్రతినిధులకు, మరియు ముఖ్యంగా నూతనంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులందరికీ కూడా. సో ఇన్ జనరల్గా చలికాలం వస్తుందంటే ఆస్తమా పేషెంట్లు కానీ, చిన్నపిల్లలు కానీ, తర్వాత ఓల్డ్ పేషెంట్లు కానీ శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు తరచుగా గురవుతూ ఉంటారు. సో దానికి తోడు ఇప్పుడున్నటువంటి చలి తీవ్రంగా ఉంది కాబట్టి అటువంటి వ్యక్తులు అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండి సాధ్యమైనంత వరకు ఉదయం పూట సూర్యుడు ఉదయించిన తర్వాత మరియు ఈవినింగ్ కూడా సూర్యుడు ఉండంగానే ఇళ్లల్లో ఉండి సాధ్యమైనంత వరకు చెవుల నుండి, ముక్కుల నుండి చల్లటి గాలి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. సో ఆ విధంగా చేసుకోవాలి. సో దానివల్ల ఏమవుతుందంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వస్తే వెంటనే వీళ్ళల్లో సెకండరీ ఇన్ఫెక్షన్స్గా మారి శ్వాసకోశ ఇబ్బందులు ఎక్కువ అయ్యి హాస్పిటల్స్లో చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధారణ తరగతి రాకుండా అంటే చలి తీవ్రత నుండి కాపాడుకోవాలంటే నూలు వస్త్రాలు కొంచెం ధరించాలి ఎక్కువగా. తర్వాత వేడి నీటిని మాత్రమే వాడితే మంచిది. వేడి నీళ్ళు అంటే స్నానానికి కానీ లేకపోతే తాగడానికి కూడా వేడి చేసుకొని తాగితే బాగుంటుందని సూచన. మరీ వృద్ధులైతే సాధ్యమైనంత వరకు బయటికి పోకుండా ఉంటే మంచిదని నా సూచన. అంటే ఇది చాలామంది చలిమంటలు కాసుకుంటున్నారు. అంటే దాంతో ఏమన్నా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందా? అంటే అదేవిధంగా రైతులు కూడా ఉదయం పూటనే వారి యొక్క పంట పొలాలకు వెళ్ళి అంటే వారి పండించుకునే పంటల దగ్గర పనులు చేసుకుంటున్నారు. అంటే అలాంటి వారికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? ఇప్పుడు చెప్పినట్టుగానండి, తప్పకుండా వాళ్ళు స్వెటర్స్ అంటే చలికోట్లు వేసుకొని తమ పనులని సాధ్యమైనంత వరకు సూర్యుడు ఉదయించిన తర్వాతనే పోతే బాగుంటుంది. లేదు అంటే ఈ మంచు ఏదైతే ఉందో మంచును మనం పీల్చడం వల్ల ఊపిరితిత్తుల జబ్బులు చాలా అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముక్కును కూడా కప్పి ఉంచే వస్త్రాలు అంటే దాన్ని మంకీ క్యాప్ అంటాం మనం, సో అది కూడా ధరించి బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా పోతే తప్పకుండా మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఆ విధంగా ఆలోచించాల్సిన ప్రజలకి సూచన. అంటే ఇప్పుడు మీరు అంటే ఒక పిహెచ్ఎస్లో అంటే వారికి ఎలాంటి గైడ్లైన్స్ ఇచ్చి లేకుంటే ఏమైనా ట్యాబ్లెట్స్ గ్రామీణ ప్రాంతాల్లో అంటే అలాంటి వారికి ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? అంటే ఊపిరితిత్తుల జబ్బులు ముఖ్యంగా జలుబు, దగ్గు, తుమ్ములు ఇటువంటి వస్తే తప్పకుండా పిహెచ్సిలో సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ దీనికి సంబంధించిన మందులు కూడా లభ్యంగా అంటే అందుబాటులో ఉన్నాయి. అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ అది రాకుండా అంటే మనకు తెలుసు కదా, మా ప్రివెన్షన్ ఇస్ ది బెటర్ దాన్ క్యూర్ అనే ఉంటుంది. కాబట్టి సో ఆ చలి తీవ్రతను తట్టుకోవడానికి అవలంబించాల్సిన సూత్రాలని పాటిస్తే బాగుంటుందని సూచన. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క చలి ప్రభావంతో అయితే రాష్ట్ర ప్రజలు కానీ లేకుంటే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మనం ముందుగా అంటే ప్రికాషన్ తీసుకోవాలి. ఒకవేళ ఈ మంచు పడే క్రమంలో కూడా మంచును కనుక పీల్చినట్లయితే శ్వాసకోశ ఇబ్బందులతోటి ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ సూచనల మేరకు వైద్య శాఖ అధికారులు అయితే ప్రజలనైతే అప్రమత్తంగా ఉండాలని పిలుపునిస్తారు. ఖచ్చితంగా వృద్ధులు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటికి రావాలి, లేదా ఇంటికే పరిమితమై ఉండాలి. ఎందుకంటే దీర్ఘకాలిక రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ యొక్క చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రికాషన్ తీసుకొని లేకుంటే దుస్తులు కూడా కాటన్ దుస్తులు ధరించుకుంటే తప్ప వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత వారిపైనే ఉంటుంది. ఖచ్చితంగా అందరి యొక్క వైద్య శాఖ సూచనలు మాత్రం పాటించి వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా
వారు అనారోగ్యంగా బారిన పడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా డాక్టర్ల సలహాలు తీసుకొని పిహెచ్ఎస్లో కూడా తగు మందులు కూడా లభ్యమయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా అందరూ ప్రికాషన్ తీసుకొని వారి యొక్క ఆరోగ్యాలను కాపాడుకోవాలని అయితే హనంకొండ డిఎంహెచ్ఓ అప్పయ్య గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుకర్తో సాల్మన్, బీఆర్కే న్యూస్, వరంగల్.